చరిత్ర వాళ్ళ తాతకుంది. అటనే సేమ్ ఈ ఎమర్జెన్సీ క్రమంలో కూడా మనము బ్రిటిష్ వాళ్ళను ఎలగొడితే ఈ దేశం బాగుపడ్డది అనుకుంటే ఇక్కడ మళ్ళా నల్లదొరల్లాగా ఈరోజు వీళ్ళ కుటుంబం, గాంధీ గారి కుటుంబం, నెహ్రూ కుటుంబం ఈరోజు మన దేశాన్ని ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎమర్జెన్సీ క్రమంలో సంజయ్ గారు స్లమ్స్ అన్నింటినీ క్లీన్ చేసి మళ్ళీ దాదాపు 84 లక్షల మందిని, ఈ దేశంలో జనాభా పెరుగుతున్నదని చెప్పేసి ఈ దేశంలో 84 లక్షల మందికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారు. ట్రైన్లలో ఎక్కెళ్ళి ఎవరు దిగినా 15 ఏళ్ళ పిల్లగానితో సహా, పెళ్ళి చేసుకోవడంతో సహా ప్రతి ఒక్కరిని తీసుకుపోయి ఆపరేషన్లు చేసినటువంటి పరిస్థితి, ఆ దీనమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య వీళ్ళు ఎమర్జెన్సీ క్రమంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మనమందరం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 ఏళ్ళుగా ఈ పాలనను వాళ్ళు నిర్బంధంగా ఎమర్జెన్సీగా మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. ఈరోజు స్వేచ్ఛ ఉన్నది. ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావు, నీ మాట పత్రికల్లో పడుతున్నదంటే ఆ స్వేచ్ఛ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టే నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 356 ఆర్టికల్ ప్రకారము దేశంలో ఏ రాష్ట్రమైనా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కితే, రాజ్యాంగాన్ని పట్టించుకోకపోతే తీసుకునే ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 360 ఆర్టికల్ ఉంటుంది. ఇట్లా వీటన్నిటినీ మీరు పూర్తిగా ప్రభుత్వాన్ని నాశనం చేసే చర్యగా, ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టే చర్యగా మీరు తీసుకొని ఓన్లీ మీ పదవి వ్యామోహం కోసం మీరు ఇలాంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఆ రోజు మీరు మాట్లాడతారు. మళ్ళీ మొన్న మేము ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు, ఆపరేషన్ సింధూర్ ట్రంప్ చెప్పినప్పుడు ఇంకెవరు చెప్పిందో అని మీరు పీఓకొని అంతగానో స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి మాట్లాడతారు కదా, మరి ఎందుకు స్వాధీనం చేసుకోకుండా ఆపరేషన్ సింధూర్ను ఆపేసిరు అని చెప్పేసి మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు. కాంగ్రెస్ వాళ్లకు మళ్ళీ చెప్తున్నాం, యుద్ధం కాదు, అది ప్రతీకార చర్య. వాళ్ళు మన మీదకి దాడికి వస్తే మనం వాళ్ళని పూర్తిగా ఎవరెవరైతే మన మీద దాడి చేసిరో వాళ్ళందరినీ నేలమట్టం చేసినటువంటి చరిత్ర ఆపరేషన్ సింధూర్ది. కానీ మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్కు ఆపోజిట్గా మీరు చెప్పుకుంటున్నది ఏంటంటే, మేము యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ను 2గా విడగొట్టినటువంటి ఘనత మాది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. గొప్పగా మాట్లాడుతున్నారు. మీ ఇందిరాగాంధీ